లీజింగ్ ఆఫీస్ ముందైతే ఉన్నాం. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట. అంటే స్టూడెంట్ అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి క్లారిటీగా బ్లాగ్ లో అయితే చూపిస్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మనం 3K ఫ్యామిలీకి అయితే రీచ్ అయ్యాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 4K ఫ్యామిలీ అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా రీచ్ అయిపోతాం, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి. ఈ వీడియోని అందరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తా. చలో. మొత్తానికి కమ్యూనిటీ టూర్ అయితే చూసిరు కదా. కమ్యూనిటీ టూర్ అయితే కొంచెం స్పీడ్ గా 4X లో అయితే పెట్టింది అనమాట. సో ఎందుకంటే కమ్యూనిటీ మొత్తం అట్లా చూపించాలంటే చాలా లెంత్ అయిపోద్ది. కౌశిక్ భాయ్ అయితే ఇందా నుంచి అక్కడ ఒక అమ్మాయి అయితే ఉయ్యాలుగుతుంది, మీరు చూసుకున్నట్టుకైతే. ఆ అమ్మాయితో మాట్లాడాలి ఎట్లయినా అని చెప్పేసి అంటుండు. ఇప్పుడు అమెరికన్తో అయితే మాట్లాడడానికి అయితే తీసుకుపోదాం. అది అయిపోయినాక మనకి లీజింగ్ ఆఫీస్ లోనే జిమ్ అయితే ఉంటది. జిమ్ ఎట్లుంటది ఏంటనేది కూడా చూపిస్తా. అండ్ లీజింగ్ ఆఫీస్ లో ఇంకేమున్నాయి ఏంటనేది కవర్ చేద్దాం. ఆ తర్వాతకి అకామిడేషన్ అయితే చూపిస్తాం, మేము ఉండే ఇల్లు ఎట్లుంటది ఏంటనేది. చలో. కౌశిక్ మామ అయితే ఇప్పుడు ఇక్కడ అమెరికన్ అయితే, అరే ఈ క్లిప్ మాత్రం వీడియో తీయకరా ప్లీజ్ రా అని చెప్పేసి ఒకటే అంటుండు. మనం ఆగుతామా? గుంట ఫ్లాట్ అయిద్ది మామ నీకు. ఇప్పుడే అన్నావు కదా గుంట ఫ్లాట్ అవ్వాలి కదా అని. బిహైండ్ ద సీన్స్ అంట. కౌశిక్ మామ అయితే ఇక్కడ ఒక అమెరికన్స్ ఊగుతా ఉంది కదా ఉయ్యాల. తీరా నువ్వు ఊగు. అరే దారా తొందర మంచి కంటెంట్ వచ్చిద్దిరా నిజంగా. సరే కావాలంటే ఒక 3 స్నాపులు తీసేయి. ఐ మీన్ పెట్టకు, వాళ్ళకి జస్ట్ సేవ్ చేయి. అలానే ఎగ్జిట్ కూడా కొట్టకు, స్నాప్ రాదు అప్పుడు. ఓకే, అలా కంటిన్యూ చేస్తా ఉండు. ఓకే దారా దారా ఏం దారా? ఎగ్జిట్ చేయకు, సేవ్ చేయి, సేవ్ చేయి. అరే తీసేకు తీసేకు. సరే సేవ్ చేసిన నాకు స్నాప్ పెట్టాలి. సరే అట్లా తీస్తాం. చూసారు కదా మనోడైతే అమ్మాయితో ఉయ్యాలు ఊగిండు. తర్వాత కాసేపు మాట్లాడుకోరు అనమాట. సో అదంతా నేను వీడియో తీయలే, ఎందుకంటే వీడిని చూపి వీళ్ళు అనవసరంగా వచ్చాడు ఫ్రెండ్స్. ఎందుకు వచ్చిండో తెలియదు, బయటికి పోయాడు కారు వేసుకుని. మేము వీడేదో వీడియో తీసుకుంటుంటే వచ్చి ఇందా నుంచి ఆగం చేస్తుండే. ఇది 4వ క్లిప్ 5వ క్లిప్ మాట్లాడబట్టి మంచి వాతావరణం అంట. ఈ కౌశిక్ గాడేమో రారా నువ్వు కూడా రారా అని చెప్పి తీసుకొచ్చిండు. అంత ఆగమాగం అవుతుంది. మమ్మల్ని వీడియో తీసుకొని ఎట్లే పాడు తీసుకొని ఎట్లే ఇట్లుంటది ఇక నయం ఉంటే. సో అదనమాట, లాస్ట్ కాసేపు మాట్లాడినాం. ఇంకా ఇప్పుడైతే జిమ్ చూపిస్తా. ఇప్పుడు జిమ్ లో కూడా ఆగం చేస్తాడు, నయం ఉన్నాడంటే అంతే. ఇంకా ఇవంతా ఆగమాగం చేస్తా ఉంటాడు ఎప్పుడు. చలో ఇక జిమ్కి వెళ్దాం. ఇక్కడ పిన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడే ఇది అన్లాక్ అవుతుంది. కానీ మా వాళ్ళు ఇప్పుడే పిన్ కొట్టుకుని లోపలికి వెళ్ళారు కాబట్టి డైరెక్ట్ అన్లాక్ అయిపోయింది. సో ఇగో లోపలికి అయితే వచ్చేసినాం మనం. వీడు చూడు బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు దాకా. మాత్రం ఇది ఇక్కడ మాచు వామ్మో వాయు వీళ్ళెవరు? వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా నాతోటి ఎవరు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఆ చిన్న క్లిప్ తీసుకుందాం అనే గ్యాప్ లో లోపలికి వచ్చిర్రు. ఇగో బ్రో ఏంటి బ్రో ఇది? ఇది సైక్లింగ్ అన్నమాట. అవునా? చాలా కష్టపడుతున్నావు బ్రో. 6 ప్యాక్ వచ్చేటట్టు ఉంది 2 రోజుల్లో. బ్రో అమ్మాయిలు లేరు బ్రో. దేనికిరా? ఇప్పుడే నీ కళాఖండం చూపించావు కదా నీ స్కిల్స్. జిమ్ అయితే ఎట్లుంటది ఇక. దారా చేతుదా జిమ్ అంటే షూస్ వేసుకోలేదు కదా, చెప్పులతో చేయాలి. బాగా ఎక్స్ట్రా చేస్తాను. నువ్వు చేస్తావారా జిమ్ రా? చేస్తా. నీకు అమ్మాయిలు ఉంటేనే చేస్తావులే, నాకు తెలుసు. నువ్వు మార్చేసాడు ఫ్రెండ్స్. అంతే, అన్ని 1 minute షో అనమాట. జిమ్ ఇది అనమాట. సో జిమ్ అయితే ఫ్రీనే.
చూశారు కదా ఎట్లుందో జిమ్. మా వాళ్ళు ఎవరి కాడ యాక్టింగ్ చేసేస్తున్నారు ఫుల్గా. ఇప్పుడు దాకా నాతోటే ఉన్నారు. వీళ్ళు జిమ్ చేయడమేమో కానీ డిస్టర్బెన్స్ నా వీడియో డిస్టర్బెన్స్ చేయడానికే చేస్తున్నట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా జిమ్ లేదు పోవట్లేదు, నాతో పాటు బయట తిరిగి రజ్జుడు ఎటు చూస్తున్నా ఏపు. ఈ డిస్టర్బెన్స్, ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, ఎడిటింగ్లో నాకు గోల్ తీరిపోద్ది అనమాట ఈ డిస్టర్బెన్స్. సో కావాలనే వచ్చిర్రు, కావాలనే చేస్తారు ఇదంతా. ఒక్కడు కూడా పొద్దున్న లేదు జిమ్కి వచ్చే మగాలే కావి. అరే ఒక్క నిమిషం ఆపురా, అరే నువ్వు ఆపురా ఒక్క నిమిషం, మొత్తం ఆపు ఒక్క నిమిషం. నేను ఒక క్వశ్చన్ అడుగుతారా, యోగా మ్యాట్ కొని నువ్వు ఎన్ని నెలలు అవుతుందిరా? 3.5 months అవుతుంది వీడు యోగా మ్యాట్ కొని. అప్పుడు వీడు కొనేటప్పుడు కూడా అడిగిన ఎందుకు కొంటున్నారా అంటే పొద్దున్న నుంచి యోగా చేయాలి అన్నాడు. ఇంతవరకు దాని సీల్ కూడా ఇప్పలేదు అనమాట. $10 బొక్క కొని మూలనేసింది అది. అట్లుంటది ఇక. యోగా కాదు ఫిట్నెస్. వీడు ఉన్నాడు కదా ఫ్రెండ్స్, అమ్మాయిలు ఉంటేనే జిమ్కి వస్తాడు, లేకపోతే రాడు. దొంగ నా కొడుకు ఫ్రెండ్స్. లీజింగ్ ఆఫీస్ పైనుంచి అయితే వీడియో తీస్తున్నా. చిన్న ప్లే గ్రౌండ్ టైప్లో అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టుకైతే పక్కనే. అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే క్లోజ్లో ఉంది. వింటర్ సీజన్ -degrees టెంపరేచర్ ఉంటుంది కాబట్టి వాటర్ గడ్డగట్టుకోబోతాయి. అందుకని చెప్పేసి 3 months స్విమ్మింగ్ పూల్ అయితే క్లోజ్. మన వాళ్ళు చూడండి అమ్మాయిలకి సైట్ వేస్తారు. వాళ్ళు అక్కడ కూర్చుర్రు అమ్మాయిలు ఎక్కడో. వీళ్ళిద్దరు ఎప్పుడు ఇదే పని. మొన్న చూసుకున్నట్టుకైతే లాస్ట్ వ్లాగ్ లో కాస్కో సరేరా, అరే ఏ గేమ్ ఆడాలని ఈ డైరెక్షన్ లోనే చూడాలరా మీరు. సరే ముందు క్లిప్ ఉంది, ఆ క్లిప్ ఫస్ట్ క్లిప్ ఓపెనింగ్ క్లిప్. అప్పుడు మీరు ఎందుకున్నారో ఆడియన్స్ కి తెలిసిపోద్ది కానీ. సో ఇదనమాట స్విమ్మింగ్ పూల్ చూసుకున్నట్టుకైతే. సో క్లోజ్ చేసి స్విమ్మింగ్ పూల్ ఇది చిన్నపిల్లలది, అంటే కౌశిక్ లాంటి వాళ్ళు ఇందులో స్విమ్మింగ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నువ్వు నిన్న వేసుకోవడం వీడియో మొత్తం. అక్కడ పోతే ఆ ఫోన్ కాల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ 50 cents వేస్తేనే ఫోన్ చేసుకోవడానికి ఉంటుంది. $50 వేయాలి ఇందులో, లేకపోతే ఫోన్ పోదా అనమాట. 50 cents వేస్తేనే ఫోన్ కాల్ అయితే పోద్ది. చూసి నయం భయ కార్ తీసుకుని వచ్చిండు. ఆడు కార్ తెచ్చిన విషయమే మర్చిపోయి పోదాం పని నడుచుకుంటా అంటుండు. కార్ ఈడు ఆపిండు. అట్లుంటది మరి ఇక సిచ్యువేషన్. హోమ్ టూర్ అయితే చూద్దాం మామ. ఇక్కడ చూసుకున్నట్టుకైతే పిన్ ఉంది కదా, ఈ పిన్ నెంబర్ నాకు కూడా తెలియదు. ఇది మా ఇల్లే అనమాట. సో ఇల్లు అయితే మాదే కానీ ఈ పిన్ నెంబర్ నాకు తెలియదు. ఎందుకు తెలియదు ఏందనేది చెప్తా. లోపలికి వెళ్దాం. ఈ పిన్ నెంబర్ తెలియదు అని చెప్పినాక ఎందుకు తెలియదు అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేనే వచ్చిన యూఎస్కి. రాగానే అమౌంట్ అయితే పే చేసేసి కీస్ అయితే తీసుకున్నా. నాకు తెలియదు అట్లా ఒక పిన్ ఉంటుందని. ఆ టైంలోనే పిన్ నెంబర్ అడగాలి. ఇప్పుడు అడిగినా చెప్తారు కానీ ఇంకా ఎవరంతా పట్టించుకోవట్లేదు. కీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా పిన్ మేము పట్టించుకోలేదు. సో ఆ పిన్ కొడితే కూడా డైరెక్ట్ అన్లాక్ అవుద్ది. ఇట్లా మేము లాక్ చేసుకున్నాం అనుకో, బయట నుంచి ఆ పిన్ నెంబర్ కొడితే డైరెక్ట్ అన్లాక్ అయిపోద్ది. కానీ నేను ఆ పిన్ అడగలేదు. ఇంకా వీళ్ళు కూడా నన్ను అడగమని ఏమనలే. ఇంకా స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ లో ఏం పెడతాం అనేది చూపిస్తా. చూసుకున్నట్టుగైతే ఇలా అయితే ఉంటది అనమాట. ఇది మొత్తం సూట్ కేసులు అన్ని ఇట్లా కింద పెట్టేసుకున్నాం. మాకు ఇది ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇట్లా మెట్ల కింద వచ్చింది. మాకు మెట్ల కింద వచ్చేసరికి ఇది ఒక కంఫర్టబుల్ గా అనిపించింది. ఎందుకంటే సూట్ కేసులు పెట్టుకోవడానికి ఇట్లా వేరేకి అంటే లైక్ మా కమ్యూనిటీలోనే వేరే రూమ్స్ కి అయితే ఇట్లా రాలేదు, చాలా తక్కువ రావడం. అండ్ ఇది కొత్త లీజ్ అనమాట, మేమేం ఎక్స్టెండ్ చేసుకోలేదు లీజు. సో అందుకే మాకు డిపాజిట్లే $1,400 పడ్డాయి. ఆ $1,400 మనం రూమ్ ఎంత నీట్ గా పెట్టినా కూడా అవి తిరిగి వస్తాయి అన్న నమ్మకం అయితే లేదు. మొత్తం సూట్ కేసులు అన్ని కూడా ఇందులో అయితే ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే టిష్యూస్, బౌంటీస్, ఒకవేళ ఎక్స్ట్రా స్టఫ్ ఏమైనా ఉంటే ఇట్లా పెట్టేస్తాం. ఈ బాక్స్ ఎందుకు ఉంచుకున్నాం అంటే ఏమైనా టీవీ కానీ లేకపోతే లైక్ వాక్యూమ్ క్లీనర్ కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే బాక్స్ లో పెట్టి తీసుకెళ్లి మనం రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. సో అందుకే బాక్సులు కూడా అట్లా ఉంచినాం. అండ్ ఇంకా ఇల్లు చూపిస్తా. ఆ డోర్ క్లోజ్ చేసేసినాక ఇక్కడ కూడా బౌండరీస్ పెట్టినాం. యాక్చువల్లీ అందులో పెట్టాలి, ఎందుకులే అని చెప్పేసి ఇంతే ఉన్నాయి అడ్డంగా. రూమ్ ఎట్లుందో అట్లనే యాస్టిస్ చూపిస్తున్నా. రూమ్ కూడా ఏం సర్దలే, స్టూడెంట్స్ ఎట్లుంటారో అట్లనే చూపిస్తున్నా. రూమ్ ఏదో సర్దేసి నీట్ గా చూపించి మేము ఎట్లనే ఉంటామని అయితే నేను చెప్పను. అండ్ ఇంకా స్టార్టింగ్ లో చూసుకున్నట్టుకైతే 2 డోర్లు అయితే ఇచ్చారు అనమాట మాకు, ఇదొకటి అదొకటి. అండ్ దీని లోపల చూసుకున్నట్టుకైతే ఏడా బౌంటీస్ ఉన్నాయి, టిష్యూస్ ఉన్నాయి, అన్ని స్టాక్ అనమాట. మొన్ననే ఎక్కువ తెచ్చేసినాం కాస్కోలో. ఒక్కొక్కటి $18 అట్లా పడుతుంది ప్యాక్. అట్లా 4 packs తెచ్చాం అనమాట. ఇంక ఇక్కడే చూసుకున్నట్టుగైతే ఇన్స్టాపాట్ డబ్బా కూడా ఇంతే ఉంది. నేను చెప్పాను కదా ఏమైనా ప్రాబ్లం వస్తే అందులో పెట్టి ఇచ్చేస్తాం అని చెప్పేసి. అట్లా అన్ని ఉన్నాయి అనమాట.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే మొత్తం మన లైక్ బట్టలు మాసిపోయిన బట్టలన్నీ ఇందులో వేస్తాం. దీన్ని లాండ్రీ బ్యాగ్ అంటారు. నా లాండ్రీ బ్యాగ్ లోపలనే ఉంది, ఉతికినే అందులో వేసినా కానీ బట్టలు ఇంతవరకు అవి మడత పెట్టి నా ట్రాక్ లో అయితే అరేంజ్ గా పెట్టుకోలేదన్నమాట. అది అంతే ఉంది, ఉన్నట్టుగానే చెప్తాను నాగా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్టాండ్ ఉంది కదా, ఈ మనకి ఇవ్వడు రూమ్ కొన్నప్పుడు. యాజ్ టీస్ కొత్త ఇల్లు ఎట్లా ఇస్తారో అట్లనే ఇస్తారు, మొత్తం అన్ని మనమే కొనుక్కొచ్చుకోవాలి. అండ్ షూస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇంకో క్లోజెట్ చూపిస్తా ఉండండి. ఇది ఇంకొక క్లోజెట్. యాక్చువల్లీ ఇక్కడ నా లాండ్రీ బ్యాగ్ ఉండాలి, కానీ నా లాండ్రీ బ్యాగ్ లోపల నేను చెప్పాను కదా, ఉతికిన బట్టలన్నీ కూడా అంతే పెట్టేసిన, నేను మడత పెట్టలేదు. ఉతికిన బట్టలన్నీ మడత పెట్టి ట్రాక్స్లో అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్నాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి, కానీ మనకు అంత ఓపిక లేక అట్లా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఖాళీ ఉంది, ఆ బౌంటీ బ్యాగ్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేం అడ్డు లేదులే అని చెప్పేసి మేము ఆడనే వదిలేసినాం. కింద చూసుకున్నట్టుకైతే చెప్పులన్నీ ఇంతే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ చెప్పులన్నీ ఇట్లా పెట్టకూడదు, ఇందులో పెట్టుకోవాలి. రాగానే ఇంకా అట్లా ఇప్పేసి వదిలేస్తాం అనమాట. లైటింగ్ ఎట్లుంటే అట్లనే ఇల్లు అన్నట్టు. ఇంకా ఇది ఎంట్రన్స్ పార్ట్ మొత్తం చూసుకున్నట్టుకైతే. ఇంకా హాల్లోకి రాగానే ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఉంటది, లైట్లు అయితే వెలుగుతూ ఉన్నాయి. 2 లైట్లు పోయినాయి, వెలగట్లేదు. యాక్చువల్లీ అవి కూడా వెలగాలి, చెప్పాలి లీజింగ్ ఆఫీస్ లో రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుకైతే ఇది మొన్ననే తీసుకున్నాం మేము, $15 అనుకుంటే ఇది పడింది, తక్కువే పడింది. ఇది లైక్ మనకి అమెరికన్స్ తక్కువకి సేల్కి అయితే పెడతా ఉంటారు అనమాట, అలా చూసి తెచ్చుకోవాలి మనం. సో ఇందులో ఇంకా నార్మల్గా ఫైల్స్ మనకి అవసరం లేని అయితే ఉంటాయో అవి కింద 3 ర్యాక్స్లో పెడతాం. ఎక్కువ వాడే అన్ని కూడా ఈ రెండిట్లో ఉంటాయి అన్నమాట. ఇక ముగ్గురం, ఇది అబ్బాయిల ముగ్గురం ఇందులోనే అడ్జస్ట్ చేసుకుంటాం ఐటమ్స్ అన్ని. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. లైక్ కిచెన్ లో మాకు ఓవెన్ అయితే ఇచ్చారు, కొన్ని రూమ్స్ లో ఓవెన్ అయితే ఉండవు. అంటే మేము కడుతుంది మరి 1770 రెంట్, 6గురమే. పర్సన్ కి చూసుకున్నట్టుకైతే ఆల్మోస్ట్ $300 పర్ పర్సన్ పడుతుంది మాకు. సో రెంట్ ని బట్టే మనకి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మెయిన్ అంటే లైక్ పెద్ద ఓవెన్ వచ్చేసి ఇది. సో ఇందులో వచ్చేసి బిర్యానీ లాంటివి ఏమైనా చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఫాయిల్ లో పెట్టేసి ఇందులో పెట్టేస్తాం. 420 degrees టెంపరేచర్లో ఒక 40 minutes కుక్ చేస్తే బిర్యానీ అయిపోద్ది. ఇది చాలా రేర్గా వాడతాం, బట్ రెగ్యులర్గా వాడేదైతే ఇదే అనమాట. లైక్ నార్మల్గా ఫుడ్ వేడి చేసుకోవాలన్నా, కర్రీ వేడి చేసుకోవాలన్నా ఇందులో పెట్టేసి వేడి చేస్తాం. ఇప్పుడే వచ్చిన నేను లైక్ లీజింగ్ ఆఫీస్లో లాక్ టైప్లో చేసినగా, అది అయిపోయింది. వచ్చినాం, రాగానే తినేసాం. ఇంకా గిన్నెలు కూడా ఇవాళ ఎక్కువ లేవు లక్కీగా చెప్పాలంటే. యాక్చువల్లీ సింక్ నిండిపోయి ఉంటుంది ఎప్పుడు గిన్నెలు చూసుకున్నట్టుగైతే. ఈరోజు సింక్లో పెద్ద గిన్నెలు లేవు, ఇది ఒకటే ఉన్నట్టుంది, ఇది ఒకటే ఉంది. అది ఎంతసేపు పడుతుంది కానీ కడిగేయచ్చు. అండ్ ఇంకా మసాలాలు, ఉప్పులు, పసుపులు ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో అరేంజ్ చేసుకున్నాం. ఇది ఓపెన్ చేయను, ఎందుకు ఓపెన్ చేయను అన్నానో మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే పప్పు, ఉప్పు అన్నీ ఇంకా అవన్నీ నేను అంత డీటెయిల్గా చెప్పను. అసలు హోమ్ టూర్ అంటే ఒక్కొక్కరు గంటలు మాట్లాడతారు, నాకు అంతసేపు మాట్లాడాలని లేదు. జస్ట్ మాస్టర్స్ రూమ్ ఎట్లుంటాయి ఏంటనేది చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టుకైతే మసాలాల టైప్లో అయితే ఉన్నాయన్నమాట, బిర్యానీ చేసుకునే అవన్నీ ఇందులో ఉంటాయి. ఇంకా కింద 3 ర్యాకుల్లో కూడా లైక్ బిర్యానీకి రిలేటెడే ఉంటాయి అనమాట. లవంగాలు, చెక్కలు, ఇంకే పువ్వులు ఏ ఉంటాయి కదా, మనకి అంత డీటెయిల్గా తెలియదు. ఏ దొరుకుతాయి తీసుకెళ్ళి కూర వండడమే అంతవరకే. ఇంకా ఇంతవరకు కిచెన్ పార్ట్ చూసుకున్నట్టుగైతే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ డీప్. ఇందాక నేనే పెట్టమన్నా పెప్సీ, ఇందులో పెప్సీ పెట్టింది మనోడు, తాగాలి ఇప్పుడు. ఇంకా ఫ్రిడ్జ్ చూసుకున్నట్టుగైతే ఇలా ఉంది. పచ్చళ్ళన్నీ అయితే అయిపోయినాయి, కొన్ని అయితే కనిపిస్తున్నాయి కానీ అవి పెద్ద వాడట్లేదు మేము, మాకు నచ్చలేదు టేస్ట్. ఇంకా అంతే ఉన్నాయి అనమాట ఫ్రిడ్జ్లో. మేము వచ్చి 6 months అయిపోయిందిగా. వచ్చిన స్టార్టింగ్లో అయితే పచ్చళ్ళు నిండుగా ఉండే ఫ్రిడ్జ్లో. స్టార్టింగ్ 2 నెలలు పచ్చళ్ళు తింటూ కూడా మేము కూరగాయలు అవి తెచ్చుకుని డబ్బులు బాగా బొక్క పెట్టుకున్నాం అని చెప్పుకోవాలి. అసలు రాగానే మీరు ఇంటికాడ నుంచి తెచ్చుకుని ఫినిష్ చేసాకే కొనుక్కోండి, తర్వాతకి దోలు తీరిపోద్ది అనమాట. చాలా ఖర్చు అయింది మాకు ఫస్ట్ 2 నెలలు. ఇంట్లో కూడా ఏం అడగలేదు ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని. $800, $900, $1000 కూడా అయినాయి ఒక్కొక్క నెల. అట్లా ఫస్ట్ 2-3 months అంతే ఎక్కువ ఖర్చు పెట్టినాం. ఇప్పుడైతే 550 నుంచి 650 మధ్యలో అవుతుంది మాకు మంత్లీ ఖర్చు చూసుకున్నట్టుగైతే. ఇంకా పెరుగు, కూరగాయలు, సమ్వాట్ రిలేటెడ్ అన్నీ ఇందులో ఉంటాయి. యాక్చువల్లీ ఈ ర్యాక్ గురించి చెప్పలే, ఇందులో ఆనియన్స్ అట్లాంటివి పెట్టాలి. ఆనియన్స్ అయిపోయినాయి. అక్కడ ఒక బ్యాగ్ ఉంది బ్యాక్ సైడ్, అది ఇందులో పెట్టాలి, తీసుకొచ్చి అవి పెట్టలేదు. ఆనియన్స్ అయితే అందులో పెట్టుకుంటాం. ఇంకా ఇంతే అనమాట ఫ్రిడ్జ్ గురించి చూసుకున్నట్టుగైతే. ఇన్స్టా పాటు నాకు రైస్ ఇందాక సరిపోలేదని చెప్పి లాస్ట్ టైం పెట్టమన్నా, పెట్టాక నాకు ఇప్పుడు తినబుద్ధి కావట్లే, కడుపు నిండింది అనిపిస్తుంది. ఇంకా ఆన్లోనే ఉంది ఇది, యాక్చువల్లీ తీసేయచ్చు. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మీరు రాడ్ రియాలిటీ అబౌట్ అమెరికా అని చెప్పేసి వీడియో చేసినాగా, ఆ వీడియోలో చూసి ఉంటారు మీరు. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్, ఇది వచ్చేసి డ్రయర్ అనమాట. సో ఇంకా మిగిలిన చెత్త చెదారం అంతా ఇన్ని ఉన్నాయి. చెత్త చెదారం అంటే ఇవి
మనం తినే ఎగ్స్, ఇవన్నీ ఎగ్స్ ఆల్మోస్ట్ ఒక ట్రే అయిపోయింది. ఇది మా ట్రే, అంటే ఎగ్స్ మేము సపరేట్ తెచ్చుకుంటున్నాం, బాయ్స్ గర్ల్స్, సో డిపెండ్స్ అపాన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే పైనుంచి చూపించకు, కొంచెం ఈ యాంగిల్ నుంచి కిందకి చూపి. ఇంకా స్టాక్ ఏమన్నా ఎక్స్ట్రా స్టాక్ ఉంటే ఇక్కడైతే పెడతాం అనమాట. సో ఇక్కడ ఏమైతే అయిపోతున్నాయో అవి చూసి దాన్ని బట్టి మేము తెచ్చుకుంటాం, ఏం లేవు ఏంటనేది. ఇంకా రైస్ బ్యాగ్స్ అయితే చెప్పాను కదా షార్టేజ్ వచ్చిందని చెప్పేసి, దూరం తీరిపోతుంది. $30 పడుతుంది, యాక్చువల్లీ $17 పడాలి రైస్. ఇప్పుడు షార్టేజ్ వచ్చింది కాబట్టి రైస్ కాస్ట్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది, $30 అయితే పడుతున్నాయి. అండ్ ఇట్లా ఒకసారి ఇట్లా బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే లైక్ హీటర్ది, ఇందులో నుంచి ఏసీ వస్తుంది, అందులో నుంచి హీట్ వస్తుంది అనమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ హీటర్ వాడుతున్నాం, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది వింటర్ సీజన్లో, హీటర్ వాడతాం కాబట్టి. యాక్చువల్లీ కరెంట్ బిల్ మాకు చూసుకున్నట్టుగైతే ఎవ్రీ మంత్ $120 అలా వచ్చేది, కానీ ఇప్పుడు $200 అయితే వస్తుంది. అంటే లైక్ కరెంట్ బిల్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా స్టార్టింగ్లో ట్రాష్ అయితే ఉంటుంది. ఈ ట్రాష్ కూడా మీరు రాడ్ రియాలిటీ అబౌట్ అమెరికా దాంట్లో చూపించిన, ఇక్కడ స్టార్టింగ్లోనే ట్రాష్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫ్యాన్లో ఇందాక దాకా థర్డ్ లైట్ వెలిగింది, ఇప్పుడే ఆ థర్డ్ లైట్ కూడా ఆగిపోయింది, అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ రెండు కూడా గెలిగితే. సో ఇంకో ఇప్పుడు వెలిగించి చూడండి, ఇది పోయినట్టుంది మేబీ లైట్, యాక్చువల్లీ లూజ్ కనెక్షన్, ఇది పోయింది, ఇది వెలగట్లే. ఇక్కడ చూసుకున్నట్టుగైతే వాటర్ క్యాన్స్ అయితే ఉన్నాయి, వాటర్ క్యాన్స్ మేము ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. లైక్ స్టార్టింగ్లో అయితే మేము బాటిల్స్ టైప్లో తెచ్చేటోళ్ళం, 40 ఉండే అందులో కేసు, $4 ఎంతో పడేది. ఇప్పుడు మాకు ఒక క్యాన్ రీఫిల్ చేస్తే $3 అట్లా పడుతుంది, పెద్ద తేడా ఏం లేదు కానీ, బట్ వాటర్ అయితే సేవ్ అవుతున్నాయి. వాటర్ బాటిల్ అయితే కొంచెం తాగి లైక్ కొంచెం వాటర్ ఉన్నా కూడా తాగకుండా పడేసేవాళ్ళం, అట్లా వాటర్ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మేము క్యాన్స్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు క్యాన్స్ రీఫిల్ చేయాలి వాల్మార్ట్లో, లైక్ వాటర్ అయిపోయినప్పుడల్లా ప్రతిసారి వాల్మార్ట్కి వెళ్ళి రీఫిల్ చేసుకుని రావాలి. ఇంకా స్టార్టింగ్లో ఇక్కడ చూసుకున్నట్టుగైతే బాయ్స్ వాష్రూమ్, మాకైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదనమాట. సో ఇది వచ్చేసి బాయ్స్ వాష్రూమ్, అటాచ్డ్ అయితే కాదు వాష్రూమ్ అయితే, వాష్రూమ్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇవేమి ఇవ్వలేదు వాడు, కర్టెన్స్ కానీ ఈ కవర్స్ కానీ ఏమి ఇవ్వలేదు, మనమే కొనుక్కోవాలి ఇవన్నీ. అండ్ ఇంకా లోపలికి వచ్చి మరీ ఏం చూపించాను, జస్ట్ అటాచ్డ్ వాష్రూమ్ కాదు, స్టార్టింగ్లో ఉంటుందని చెప్పేసి చెప్దామని చూపించిన. ఇంక ఇది వచ్చేసి బాయ్స్ రూమ్, అస్సలు నీట్గా లేదు. స్టార్టింగ్ చూసుకున్నట్టుగైతే ఇది బాయ్స్ రూము. అండ్ లాండ్రీ బ్యాగ్ గురించి ఇందాక నేను చెప్పినా కదా, ఇది నాదే అనమాట లాండ్రీ బ్యాగ్, బట్టలు ఉతికినే ఉన్నాయి ఇందులో. యాక్చువల్లీ ఇవన్నీ మడత పెట్టుకుని ర్యాక్స్లో పెట్టుకోవాలి, ఇంకా పెట్టుకోలేదు. ఇక్కడ చూసుకున్నట్టుగైతే వైఫై బాక్స్ అయితే ఉంది, మేము వైఫైకి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ $50 అయితే కడుతున్నాం వైఫైకి. ఇంకా వెనకాల కూడా బట్టలు నాయే, రూమ్ అయితే నీట్గా లేదు, ఎక్కడ కవర్లు అక్కడనే ఉన్నాయి, వాల్మార్ట్ కవర్స్ కూడా. టీవీ చూసుకున్నట్టుగైతే కింద పెట్టాం కదా, యాక్చువల్లీ ఇది కింద పెట్టాం మేము, హాల్లో టీవీ స్టాండ్ అయితే తీసుకున్నాం, కానీ ఎవరికి కావాలన్నప్పుడల్లా వాళ్ళు టీవీ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాం. బాయ్స్ రూమ్లో కావాలన్నప్పుడు బాయ్స్ తెచ్చుకుంటున్నాం, గర్ల్స్ కావాలన్నప్పుడు గర్ల్స్ తీసుకుపోతారు. యాక్చువల్లీ ఇది హాల్లో టీవీ స్టాండ్లో పెట్టి చూడాలి అందరూ, ఎవరికి ఖాళీ టైంలో వాళ్ళు కదా. ఇంకా అట్లా బాయ్స్ రూమ్లో అయితే ఉంది ఇప్పుడు టీవీ. ఇంకా రూమ్ చూసుకున్నట్టుగైతే అస్సలు నీట్గా లేదు, నీట్గా అంటే నార్మల్గానే ఉంది, ఎప్పటికప్పుడు వ్యాక్యూమ్ చేస్తాం, అందులో అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇట్లుందనమాట కింద చూసుకున్నట్టుగైతే, సో దాన్నే నీట్గా లేదని చెప్తున్నా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే స్టార్టింగ్లో ర్యాక్ టైప్లో అయితే ఇచ్చారు, ర్యాక్స్ చూసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి 9 ర్యాక్, ఇది నాది, ఇది జశ్వంత్ది, ఇది కౌశిక్ది. ఇంకా పైన చూసుకున్నట్టుగైతే ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది కదా, మిగిలిన ఏమన్నా అవన్నీ కూడా ఎక్స్ట్రా స్టఫ్ మొత్తం పైన అయితే పెట్టుకున్నాం. ఇంకా ఈ కింద అడుగుని చూస్తే అస్సలు నీట్గా లేదు, ఈ కింద నాకు సంబంధం లేదు, కింద పోర్షన్ మొత్తం జశ్వంతి గెలుపుతా ఉంటాడు. ఈ బట్టలు కౌశికి అనుకుంటా, కొన్ని కౌశికి ఉన్నాయి, కొన్ని జశ్వంతి ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళిద్దరే మొత్తం అట్లా చేసేది. కింద చూసుకున్నట్టుగైతే స్టార్టింగ్ లో చూసుకున్నట్టుగైతే మిర్రర్ అయితే ఉంటుంది, దీని గురించి చెప్పలే, మిర్రర్ అయితే మంచిగానే ఉంటుంది. యాక్చువల్లీ 4 లైట్స్ ఉండాలి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని 2 లైట్లే పెట్టినాం, మిగిలిన 2 లైట్లు అయితే తీసేసినాం అనమాట. సో ఇలా అయితే ఉంటుంది, ఇక ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాం. కింద చూసుకున్నట్టుగైతే నార్మల్గా సోప్స్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటాం అనమాట. ఇంకంతే బాయ్స్ రూమ్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే. ఇంకా హాల్ చూపిస్తా ఇప్పుడు. ఏమన్నా నీట్నెస్ ఉందా మామ, యాక్చువల్లీ ఇక్కడ బెడ్ ఉండాలి, ఈ బెడ్ తీసుకెళ్ళి గర్ల్స్ రూమ్లో వేసినాం. ఇది ఎవరు పెద్ద వాడట్లేదు, టీవీ కూడా హాల్లో చూడట్లేదు అని ఇందాక చెప్పినా, ఎవరు ఫ్రీ టైంలో వాడు కాబట్టి ఇది ఇట్లుంది, అందుకే ఎంత చెత్తగా ఉంది అనమాట. ఎక్కడ ఇందాక చెప్పాను ఆనియన్స్ బ్యాగ్ ఒకటి అక్కడ ఉంది, తీసుకొచ్చి అందులో పెట్టాలని చెప్పేసి, ఆనియన్స్ బ్యాగ్ ఇదే అనమాట. అండ్ ఇంతే హాల్ చూసుకున్నట్టుగైతే ఇవన్నీ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఏవి కూడా ముందు ఇల్లు కొనంగానే రాలేదు, మేము వచ్చినాక స్లోగా మంత్లీ ఒకటి అది ఇది అనుకుంటూ కొనుక్కొని తీసుకొచ్చాం. కానీ రూమ్కి రాగానే కొత్త రూమ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు ఏవి కూడా మాకైతే ముందు రాలేదు. అండ్ ఇక్కడ మూలకైతే దేవుడిని అయితే అరేంజ్ చేసుకున్నాం మేము. ఈ స్టాండ్ కూడా మేము కొన్నాం, ఇది చాలా తక్కువకి వచ్చింది, $10కే వచ్చింది మాకు.
చెప్పాను అమెరికన్స్ సేల్కి పెడితే తీసుకున్నా అని చెప్పేసి, అందులో ఈ ఐటమ్ కూడా తీసుకున్నాం. $10కి వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే భగవద్గీత బుక్ కూడా ఉంది. మనకున్న పుస్తకాలే సరిగ్గా చదవము, అందుకే మనం ఇలాంటి చాలా దూరంగా ఉంటాం అనమాట. ఒకవేళ ఖాళీ ఉంటే చదువుకోవచ్చు కానీ అంత ఓపిక అయితే ఉండదు. అండ్ ఇంతే అనమాట. ఇక్కడ హాల్ చూసుకున్నట్లయితే ఇందాక టీవీ స్టాండ్ అని చెప్పినాక, టీవీ స్టాండ్ వచ్చేసి ఇదే. ఇక్కడ టీవీ పెట్టుకుంటాం, కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ పెట్టుకుని హాల్లో కూర్చొని చూసేవాళ్ళం ఎంతమందికి. ఇప్పుడు ఎవరు ఫ్రీ టైంలో వాళ్ళు చూస్తారు కాబట్టి ఇంకా టీవీ స్టాండ్ పెద్దగా వాడట్లేదు మేము. ఇంక ఇప్పుడు గర్ల్స్ రూమ్ ఎట్లుంది ఏంటనేది చూపిస్తా. గర్ల్స్ రూమ్ లో అసలు లైట్లు అయితే ఇవ్వలేదు అనమాట. స్టార్టింగ్ లో నేను ఒక వ్లాగ్ లో చెప్పిన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి ఏంటని చెప్పేసి ఒక వీడియో చేసినాక, ఆ వీడియోలో లైట్ స్టాండ్ సపరేట్ గా కొనుక్కొచ్చినా అని చెప్పినాక, ఈ లైట్ స్టాండ్ $17 అయింది. ఇందాక మా రూమ్ లో 2 లైట్లే ఉన్నాయి, ఇంకో 2 లైట్లు తీసేసినాం అన్నాక, ఆ లైట్ ఒకటి ఇక్కడ అరేంజ్ చేసినాం, ఇంకో లైట్ ఆ పైన అరేంజ్ చేసినాం. ఈ వైట్ లైట్స్ ఏమో బాత్రూమ్ లో ఇచ్చారు అనమాట. మాకు రెస్ట్ రూమ్స్ లో వైట్ లైట్స్ ఇచ్చారు. అందులో నుంచి 2, ఇందులో నుంచి 2 వైట్ లైట్లు కూడా తీసేసినాం. అవి 2 కూడా ఇక్కడ అరేంజ్ చేసినాం. స్టాండ్ కొన్నప్పుడు లైట్లు కూడా ఇస్తారు అనుకున్నాం, ఇవ్వలేదు. $17 ఈచ్ స్టాండ్ అనమాట. ఇది 17, అది 17, విత్ ట్యాక్స్ 18.5 ఎంతో పడి ఉంటుంది. అండ్ ఇంకా గర్ల్స్ రూమ్ చూసుకున్నట్టుకైతే ఇట్లుంది. వీళ్ళది ఏందబ్బా ఇంత నీట్గా ఉంది, ఎప్పుడు వీళ్ళదే మాకంటే దరిద్రంగా ఉండాలి రూమ్, కానీ వీళ్ళది ఈసారి నీట్గా ఉంది. ఇది హాల్లో ఉండాల్సిన బెడ్. ఇందాక చెప్పాను కదా తీసుకొచ్చి గర్ల్స్ రూమ్లో వేసేసామని చెప్పేసి, ఇది హాల్లో ఉండాలి. ఈ బెడ్ పైన కూర్చొని మేము సినిమాలు చూసేవాళ్ళం ఎంతమందికి. ఇప్పుడు ఫ్రీ టైం ఎవరికి దొరకట్లే. ఇంకో కుప్ప ఇక్కడ ఉంది. అట్లా ఉంటుంది అనమాట. మొత్తం అన్ని ఒక దగ్గర మూలకు దోషి పడేసారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుకైతే మిర్రర్ ఉంది. వీళ్ళు మిర్రర్ తీసుకోరు, సపరేట్ గా ఒక మిర్రర్ కావాలి రెడీ అవ్వడానికి అని చెప్పేసి. ఇందులో టిష్యూస్, లేసు, చాక్లెట్లు, ఇంకేమేమో ఉన్నాయి. మేకప్ సామాన్ ఉంటుంది అనుకున్నానే, కానీ లేదు. ఇట్స్ ఓకే. ఇది గర్ల్స్ రూమ్ అనమాట. గర్ల్స్ రూమ్ లో ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. వీళ్ళకి అదొకటే ప్లస్ పాయింట్. స్టార్టింగ్ రాగానే ఈ రూమే తీసుకుందాం అనుకున్నా, సరే గర్ల్స్ కి అటాచ్డ్ వాష్రూమ్ అంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఇది వాళ్ళకి ఇచ్చేసినాం. ఇది గర్ల్స్ వాష్రూమ్. ఇంకా లోపలికి వెళ్ళి ఏం చూపించట్లేదు, బయట నుంచి చూపిస్తున్నా. గర్ల్స్ వాష్రూమ్ అయితే ఇలా ఉంది. వీళ్ళకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే క్లోజెట్ ఉంటుంది అనమాట. ఇంకా క్లోజెట్ లో వీళ్ళది చాలా పెద్దది క్లోజెట్ మాత్రం. సో క్లోజెట్ చూడడానికి చూసి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇది అంతా ఎఫ్సి మేకప్ సామాను ఉందో కనిపిస్తున్నాయి కదా, మామూలుగా ఉంటుంది సామాను. ఇంకా రెస్ట్ రూమ్ లో కూడా ఉంటాయి వాళ్ళ మేకప్ సామాన్. అమ్మ బాబోయ్, ఇది ఎక్కడ మాసు, ఈ బ్రష్లు ఏంటేంటో ఉన్నాయి ఇందులో. వచ్చినాక అరే ఎందుకు చూపించినారా లాగులా అంటది. అన్ని మేకప్ సామాన్లు. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఇవి కూడా ఎఫ్సిఏ, మొత్తం ఎఫ్సిఏ అనిపిస్తున్నాయా. కొంచెం ముందుకు లాస్ట్ ఇయర్ అవుతుంది అనమాట అన్ని ఎఫ్సిఏ అంటుంటే. హెయిర్ ఆయిల్, హెయిర్ అవునా, అయినా ఏం కాదు ఎఫ్సిఏ. ఈ టూ నాయి, ఈ 2 ఎఫ్సిఏ అన్నట్టుగా చెప్తుంది. అయినా ఏం కాదు, అన్ని ఎఫ్సిఏ. మనకి ఏదైనా సరే ఎఫ్సీని రోజు చేయడం కావాలి. ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది యూఎస్కి వచ్చినాక, అందుకని ఈ ఆయిల్ తీసుకుంది. చూసినట్లా ఎంత కాన్షియస్ హెయిర్ మీద. సో చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట యూఎస్కి వచ్చినాక. ఇంతే. గర్ల్స్ క్లోజెట్ చూసుకున్నట్టుగైతే వీళ్ళకి క్లోజెట్ ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది. చాలా పెద్దగా ఉంటుంది, ఒక బెడ్ వేసినా కూడా పడుకోవచ్చు ఒక మనిషి, అట్లుంటది అనమాట. సో నీట్ గానే ఉంది వీళ్ళ క్లోజెట్ చూసుకున్నట్టుగైతే. ఇప్పుడు ఇద్దరే అమ్మాయిలు ఉంటారు కాబట్టి కొంచెం ఆర్గనైజ్డ్ వేలో అరేంజ్ చేసుకోరు. ఇంకొక అమ్మాయిని తీసుకోవాలి రూమ్ కి. సో ఎవరో ఒకరు దొరికితే తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే బాయ్స్ 4 మెంబర్స్ ఉంటున్నాం, గర్ల్స్ ఇద్దరే ఉంటారు అనమాట. సో ఇంకా లాస్ట్ చూపించాల్సింది మా బాల్కనీ ఎట్లుంది ఏంటనేది చూపిస్తా. బాల్కనీ చూపిస్తారా అండి. లైట్ అయితే డిమ్ అయిపోయింది బయట, అడ్జస్ట్ అవ్వండి ఎట్లా వచ్చినా కానీ. ఇక్కడ చూసుకున్నట్టుగైతే స్టార్టింగ్ లోనే ఒక సోఫా ఉంది కదా, ఈ సోఫా వచ్చేసి అమెరికన్ కి మాకు పనికిరాదు, ఎవరైనా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో పోస్ట్ చేసారు. చూడడానికి కండిషన్ బాగానే ఉందని చెప్పేసి తీసుకొచ్చినాం, కానీ తీసుకురావడానికి మాకు చాలా ఇబ్బంది అయింది. అండ్ ఇంకా బయట చూసుకున్నట్టుగైతే ఇట్లా అయితే ఉంటుంది అనమాట. సో రోడ్డుకి పక్కనే ఉంటది మాది. ఆ వ్యూ చూడండి ఫస్ట్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టుకైతే ఒక రౌండ్ టేబుల్ ఉంది కదా, ఇది వచ్చేసి ట్రాష్ దగ్గర నుంచి తెచ్చినాం. ఇక్కడ అమెరికన్స్ కి ఏదైతే పనికి రాదో అవి అయితే ట్రాష్ దగ్గర పెడతారు, ట్రాష్ పక్కన పెడతారు. మనకి ఏమైనా అవసరం ఉంటే తీసుకొచ్చుకోవచ్చు అట్లా. అండ్ ఇక్కడ ఒక టీవీ కనిపిస్తుంది కదా, ఈ టీవీ కూడా మేము అలా ట్రాష్ దగ్గర నుంచే తెచ్చినాం. బట్ ఈ టీవీలో మైనస్ పాయింట్ ఏంటంటే కేబుల్ లేదనమాట. ఆ కేబుల్ తెచ్చుకుంటే ఇది వర్క్ అవుతుంది, వాళ్ళకి కేబుల్ పాడేయి ఇది ట్రాష్ దగ్గర పెట్టేసారు. నయం చూసిండు, తీసుకొచ్చి పెట్టిండు. కానీ మాకు ఎలాగో ఒక టీవీ వాడుతున్నాం కదా లైట్ అని చెప్పేసి బయట పెట్టినాం. నాకు తెలిసి ఇది పాడైపోయి కూడా ఉంటది నాకు తెలిసి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచు పడింది, స్నో అంటే చలికి బయటనే వదిలేసినాం దాని మీద కూడా మంచు పడింది. మాక్సిమం అది పాడైపోయి ఉంటది. ఇదనమాట బయట మొత్తం బాల్కనీ. ఆల్రెడీ చెప్పినాగా
ఈ పక్కన చూసుకున్నట్టుగైతే అడవి టైప్ లో ఉంది కదా, అందులోంచి ఒక్కొక్కసారి పాములు కూడా రావచ్చు. ఎందుకంటే మా పక్కింట్లోకి అట్లనే ఒక పాము అయితే వచ్చిందనమాట. అట్లా పాములు కూడా వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా ఇంతే బ్లాగ్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ESK. బై బాయ్.